ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టీసీఎస్లో 12,000 మందికి పైగా తీసేస్తున్నట్టుగా కూడా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. 12,000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసేయడానికి గల కారణం ఏంటి? నిజంగానే ఏఐయా లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే బయటకు వచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పొచ్చు. మరి నిజంగానే 12,000 మంది ఎంప్లాయీస్ని తీసేయడానికి గల కారణం ఏంటనే విషయాలకు సంబంధించి ఇప్పుడు మనతో పాటు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, 2 రోజుల క్రితం టీసీఎస్ అనౌన్స్ చేయడం జరిగింది 12,000 మందిని తీసేస్తున్నట్టుగా అని. అసలు తీసేయడానికి గల కారణం ఏంటి? అంటే ఏవైతే ఇప్పుడు వార్తల్లో వస్తున్నాయో ఏఐఏ కారణం అంటారా, ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయంటారా? అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్ టైంలో చాలా మంది రిసోర్స్ని హైర్ చేసుకున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయని చెప్పి ఈ యొక్క కంపెనీలు హైర్ చేసుకున్న తర్వాత కొంతమంది చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇవ్వడం జరిగింది, లేదంటే కొంతమందిని బెంచ్ మీద ఉంచి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం అనేది జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మార్కెట్లో ఉన్న చాలా మటుకి ప్రాజెక్ట్స్ అన్ని దే ఆర్ గోయింగ్ బ్యాక్ డ్యూ టు ఏఐ ఆటోమేషన్ కానివ్వండి. ఏఐతో పాటు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు కాబట్టి డౌన్ ద లైన్ ఉన్న ఈ యొక్క రిసోర్సులు డౌన్ ద లైన్ ఇన్ ద సెన్స్ మీరు సరిగ్గా చూసినట్లయితే కోడింగ్, టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్ ఇవి చేయడానికి ఏంటంటే మినిమం 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క రిసోర్స్ అనేది చాలా ముఖ్యంగా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఆ వర్క్ అంతా కూడా ఏఐ కంప్లీట్ చేసేస్తుంది. సో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదంటే బాగా అవుట్ ఆఫ్ ద అంటే ఈ పార్ట్ కాకుండా మిగిలిన వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందన్నమాట ఫర్ నౌ. అంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా రీప్లేస్ చేసేస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఏఐ అయితే కనుక. బట్ యాజ్ ఫర్ ఇప్పుడు వరకు అయితే కనుక ఈ డౌన్ ద లైన్ ఉన్న స్టాఫ్ ఇప్పుడు అవసరం లేదు ఈ కంపెనీస్కి. యాజ్ యూ నో టీసీఎస్ కానివ్వండి, టెక్ మహీంద్రా కానివ్వండి, ఇవన్నీ కూడా మిడిల్ మెన్ అనమాట. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి వేరే ఎక్కడో ఉంటాయి. ఈ మిడిల్ మెన్ కంపెనీస్కి ఇప్పుడు ఆ రిసోర్స్లు అవసరం లేదు కాబట్టి ఇంతకుముందు లక్షల్లో హైర్ చేసుకున్నారు చాలామందిని. ఇప్పుడు వాళ్ళని అందరినీ రిమూవ్ చేయడం జరుగుతుంది. అంటే సార్ మామూలుగా ఏఐ అనేది ఏ సాఫ్ట్వేర్ సెక్టార్ వారికి ఎక్కువగా ఇబ్బంది కలుగుతుంది అంటారు? ఏ సెక్టార్ వాళ్ళని తీసేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఏఐ అనేది అన్ని సెక్టర్స్లో ఇప్పుడు ఆటోమేషన్ అనేది స్టార్ట్ చేశారు మేడం. నాట్ ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కాదు, బేసిక్గా మనం బీపీఓస్లో తీసుకుంటే చాట్ బాట్స్ పెట్టేశారు. ఇంతకుముందు మనం చాట్ చేసినట్లయితే అవతల ఒక వ్యక్తి ఉండి కస్టమర్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చాట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా కూడా ఏఐ కంప్లీట్ చేస్తుంది. సో ఈ కాల్ సెంటర్స్ కానివ్వండి, ఫైనాన్స్ సిస్టమ్స్ యూజ్ చేసే ఈ చాట్స్ కానివ్వండి అన్నీ ఆటోమేట్ అయ్యాయి. రెండోది చూస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, దీనిలో వచ్చేసి డేటా ఎంట్రీ కానివ్వండి, ఫ్రాడ్ డిటెక్షన్ అంతా కూడా మాన్యువల్గా లేదంటే కనుక ఈ యొక్క ఇంజనీర్స్ చూసేవాళ్ళు. ఫర్ నౌ అది కూడా ఆటోమేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఏఐ ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. సో బ్యాంకింగ్ సెక్టర్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మూడోది చూస్తే రీటైల్ అండ్ ఈ కామర్స్, దీనిలో చూసినా కూడా పర్సనల్ మార్కెటింగ్, కస్టమర్ సర్వీసు ఇవన్నీ కూడా మళ్ళీ ఏఐ రీప్లేస్ చేసింది. మళ్ళీ అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఈ మూడోది చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం చూస్తే ఇంతకుముందు మాన్యువల్ వర్కర్స్ ఉండేవాళ్ళు. నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రోబోటిక్స్ అనేవి వచ్చేసినాయి. ఈ రోబోటిక్స్ వచ్చిన తర్వాత ఈవెన్ రీసెంట్ వీడియోస్ మనం చూసినట్లయితే లైట్స్ కూడా పవర్ కూడా యూసేజ్తో పని లేకుండా మిడ్ నైట్ ఒక చీకట్లో కూడా ఈ మషిన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఇన్ని ఇష్యూస్ అనేవి ఇన్ని సెక్టర్స్లో అనేది ఈ యొక్క ఇష్యూస్ ఉండబోతుంది. ఎందుకు పెడుతున్నారంటే ఈ యొక్క కార్పొరేట్ సంస్థలు 24/7 అవైలబిలిటీ ఉంటాయి. వీటికి ఒక డ్యూటీ టైమింగ్ అనేది ఉండదు అనమాట. ఆటోమేటిక్ చాట్ బాట్స్ కానీ వర్క్ ఎక్కువే ఉంటుంది, వీటికి టైంతో సంబంధం ఉండదు. రెండోది వచ్చే స్పీడ్ అండ్ యాక్యురసీ ఉంటుంది, చాలా యాక్యురేట్గా వర్క్ చేస్తాయి మనుషుల కంటే కూడా. మూడోది చూసినట్లయితే మనకి అప్స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ అనేది బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఈ ఏఐ ఇంటిగ్రేషన్, ఏఐ అనేది కానివ్వండి ఏదైనా ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతూ ఉంటుంది ఆ కరెంట్ టెక్నాలజీకి తగ్గట్టుగా. బట్ హ్యూమన్స్ చూస్తే ఏంటంటే దానికంటూ పర్టికులర్ కోర్సు అది నేర్చుకొని రావాలి, కొత్తగా ఏదన్నా వస్తే మళ్ళీ నేర్చుకొని రావాలి. ఇట్ విల్ టేక్ సర్టెన్ టైం అనమాట, కొంత టైం తీసుకుంటాం అనమాట మనం. బట్ ఇది ఇన్స్టెంట్గా దానికి అదే అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి ఇవన్నీ యూజ్ చేస్తున్నారు ఈ కార్పొరేట్ కంపెనీస్ అనేవి. సార్, ఏఐ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్కి లాభం అనొచ్చా, ఈ ఉద్యోగస్తులకి నష్టం అనొచ్చా? సో ఎగ్జాక్ట్లీ ఒక బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని మనం తీసుకున్నట్లయితే మనం ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. బేసిక్ హ్యూమన్స్ మనం చూసుకున్నట్లయితే మనల్ని అందరూ కలిసి ఏం చేశారంటే ఒక హ్యూమన్ లాగా ఉండే ఒక సాఫ్ట్వేర్ని తయారు చేద్దాం అనుకున్నారు. చివరికి వాళ్ళకి తెలియకుండానే ఒక సూపర్ హ్యూమన్ని, ఒక దేవుణ్ణే తయారు చేశారు.
సో మీకు ఇప్పుడు దేవుడికి తెలియంది ఏమీ ఉండదు, ఎవ్రీథింగ్ తెలుసు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు చాలా ఐటెం చాలా 2000స్లో 1990స్లో కంప్యూటర్ వచ్చినప్పుడు ఇలానే జాబులు పోగొట్టుకుంటారు, పోగొట్టుకున్న వేరే ఆల్టర్నేట్ ఉంటుంది వీటికి అని చెప్పి ఇలా చాలామంది అనుకున్నారు. అలా ఆల్టర్నేట్ కూడా ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళకి. బట్ ఇప్పుడు ఏం చేశారు, ఒక ప్రోడక్ట్ తయారు చేయడం వేరు, ఒక మెషిన్ ఉంది, ఒక రిక్షా ప్లేస్లో ఒక ఆటో వచ్చింది, ఒక క్యాబ్ వచ్చింది, దాన్ని తయారు చేయడం వేరు. డైరెక్ట్గా ఒక హ్యూమన్నే, ఒక సూపర్ హ్యూమన్నే తయారు చేశారు. ఇట్ ఈజ్ ఏఐ. www. అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఇప్పుడు ఏంటంటే ద వరల్డ్ వైడ్ వర్క్ స్పేస్ అనమాట. ఈ ఏఐ ఎక్కడ నేర్చుకుంటుంది, వరల్డ్ వైడ్ వర్క్ స్పేస్లో. మీకున్న ఆలోచనలు, మీకున్న తెలివితేటలు, మీకున్న ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క స్కిల్ని ఇన్స్టెంట్గా అది రీడ్ చేస్తూ దానికి అది మార్చుకుంటూ ఉంది. ఏఐ అంటే ఒకటే కాదు, కొన్ని కోటాను కోట్ల బాట్స్. అవి మనలాగా మనకంటే తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. అవి కాస్ట్ ఎఫెక్టివ్గా ఉన్నాయి అని చెప్పేసి ఈ కార్పొరేట్ కంపెనీలు వాటిని వాడుకుంటున్నాయి. ఇంతకు ముందాక ఇప్పుడు ఉన్న మ్యాన్ పవర్ మొత్తాన్ని రిమూవ్ చేస్తూ అంతా ఆటోమేట్ చేస్తూ ఉన్నాయి. సార్ అంటే గతంలో కూడా ఒకసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి తీసేసిన పరిస్థితి కనిపించింది కొన్ని కంపెనీస్లో అని చెప్పొచ్చు. దాంతో పోలిస్తే ఇది పెద్ద అంటే అధిక మొత్తంలోనే ఎంప్లాయీస్ని తీసేస్తున్నప్పటికీ మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? పరిస్థితి అంటే మేడం, నేను ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకా అది పూర్తిగా తీయడం స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఏది మ్యాన్ పవర్ రిసోర్స్లను రిమూవ్ చేయడం అనేది. ఇంకా ఫ్యూచర్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని తీసేస్తూ ఉంటారనమాట కంపెనీస్ పూర్తిగా ఆటోమేషన్ అయ్యేసరికి. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎవరో ఉండరు, పూర్తిగా ఆటోమేషనే నడుస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే మెయిన్గా మనం చూసినట్లయితే ఇంకా ఉన్నాయి సెక్టార్స్ అని అంటున్నారు. అంతే సైబర్ సెక్యూరిటీ కానివ్వండి, ఈ ప్రోడక్ట్ డిజైన్ కానీ, యూఎక్స్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఎథిక్స్, పాలసీస్, రోబోటిక్ మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్కి ఈ సెక్టార్లు మనం చూసినట్లయితే ప్యూర్ స్లేవరీయే ఉంటుంది. ఒక బీటెక్ చదివిన వ్యక్తి కూడా ఫ్యూచర్లో ఈజ్ గోయింగ్ టు బి ఏ వర్కర్. అంటే ఈ యొక్క ఏఐ ఆటోమేషన్ టాప్ లెవెల్లో ఏసీ రూమ్లో ఇంతకు ముందు మనం వర్క్ చేసిన ప్లేస్లో ఈ యొక్క రోబోటిక్స్ కానివ్వండి, ఈ యొక్క ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కంప్యూటింగ్, యూజింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్, అవి వర్క్ చేస్తూ ఉంటాయి. వీటి మెయింటెనెన్స్కి మనం ఉంటాము అని అంటే ఏంటంటే ప్యూర్ స్లేవరీయే ఉంటుంది ఫ్యూచర్లో. సో మనం కూడా చూడాల్సింది ఏంటంటే, మనం రీసెంట్గా ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు అంటుంది ఏంటి, ఇప్పుడున్న ఎంప్లాయీస్కి ఏమవుతుంది అని. రేపు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ సమ్మర్లో మళ్ళీ కొత్త బ్యాచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మళ్ళీ మార్కెట్లోకి వస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటారు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజెస్ పౌల్ట్రీ ఫార్మ్స్ లాగా తయారైనాయి అనమాట. 40 రోజుల్లో కోడిని రెడీ చేసినట్టు 4 ఏళ్లలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ రెడీ చేసి పంపుతూ ఉన్నారు. కరికులం కూడా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్తో మనం పోల్చుకుంటే కనుక చాలా పూర్ కరికులం అనమాట. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని చోట్ల పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చాయి. లక్షల్లో కోట్లలో ఛార్జ్ చేస్తున్నారే తప్పితే వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గోల్స్ కూడా ఎలా ఉంటున్నాయి అంటే, ఒక 4 ఇయర్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్ చేస్తున్నాడు అంటే వాడి గోల్ ఎలా ఉంటుందంటే టెక్ఎంలో జాబ్ వస్తే బాగుండు, టీసీఎస్లో జాబ్ వస్తే బాగుండు అనే ఒక గోల్ పెట్టుకుంటున్నారే తప్పితే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి ఎవరు వెళ్ళట్లేదు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అన్నీ ఇంతే ఉంటాయి. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఎంతో కొంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. అవి ఆటోమేషన్ చేసినా వాళ్ళు ఎంతో కొంత జాబ్ సెక్యూరిటీ ఉండిద్ది కొన్ని రోజుల వరకు. బట్ ఫ్యూచర్ ఆలోచించాలి. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ని ఎలా అంటే పూర్తిగా ఇంటిగ్రేట్ అయిపోయింది అంటే, ఏఐగా యూజింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పూర్తిగా ఇంటిగ్రేట్ అయిందంటే మనం కొత్త టెక్నాలజీతో బయటికి రావాలి, కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా మనకి ఇప్పుడు యూఎస్ చూసినట్టయితే H1B టైప్ ఆఫ్ పెట్టుకొని వేరే కంట్రీస్ నుంచి ఇంటలెక్చువల్స్ని మనం తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు యూఎస్ వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, అది ఆపి జర్మనీ లాంటి కంట్రీస్ వెళ్ళి ఇంకా అడ్వాన్స్డ్గా అయ్యి ఏదైనా న్యూ టెక్నాలజీ, న్యూ ఇన్నోవేషన్స్ చేయాలి తప్పితే దీన్నే నమ్ముకొని కూర్చుంటే కనుక ఫ్యూచర్ జాబ్స్ అనేది వీటిల్లో మనం చూడటం అనేది చాలా తప్పు అవుతుంది అనేది నా అభిప్రాయం. అంటే సార్ మనం మామూలుగా చూడొచ్చు సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే ఒకప్పుడు చాలా పెద్ద జాబ్స్, వాటికంటే ఇంకేం లేదు అనుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే అసలు అంటే నమ్మకం లేని జాబ్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు తీసేస్తారో తెలియని జాబ్ అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోన్ తీసుకొని కార్ తీసుకున్న వాళ్ళు, ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు, మరి ఇప్పుడు ఎలా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మామూలుగా చూసుకుంటే అంటే అధిక మొత్తంలో అంటే 12,000 మందిని తీసేయడం అనేది నాట్ ఏ ఈజీ అని చెప్పొచ్చు. మరి వాళ్ళ భవిష్యత్తు కానీ లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఎవరైతే ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ భవిష్యత్తు మీరు చెప్పినట్టుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ముఖ్యంగా వీళ్ళ పరిస్థితి నేను చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు తీసేస్తున్న రిసోర్స్లు అంతా కూడా ఇప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా డౌన్ ద లైన్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటారు.
వాళ్ళకి అవసరమైన వాళ్ళని కొంతమంది ఉంచుకున్నారు, ఇంకా కూడా ల్యాక్స్లో తీసేయలేదు. ఇప్పుడు ఏదో 12,000 పీపుల్ని తీసేశారు. వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఏంటంటే 12,000 మందిని హైర్ చేసుకున్నారు. ఏది లక్షల్లో హైర్ చేసుకున్నారు ఎప్పుడు కోవిడ్ టైంలో. ఇప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేనప్పుడు ఏంటంటే వేలలో స్లోగా తీసేస్తూ ఉన్నారు. తీసేస్తున్న వాళ్ళందరూ కూడా కోడింగ్ కానివ్వండి, మెయింటెనెన్స్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ చేసే వాళ్ళందరినీ తీసేస్తున్నారు. ఎందుకు? ఏఐ ఆ వర్క్ చేస్తుంది కాబట్టి. ఏఐ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో మిగిలిన ఈ ప్రొఫెషనల్ జాబ్ కూడా చేయబోతుంది నెక్స్ట్ 2 ఇయర్స్లో. అప్పుడు మిగిలిన వాళ్ళని కూడా తీసేస్తారు అని అంటున్నారు. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీనిలో ఎటువంటి రిఫార్మ్ అంటే కొత్తగా ఏమి మళ్ళీ జాబ్ జనరేషన్ అనేది ఏమి ఉండదు. బట్ ఆల్టర్నేట్స్ చూడాలి అని అంటే కనుక దెర్ ఈజ్ మచ్ మోర్ సబ్జెక్ట్ అబౌట్ దట్. అది రీసెర్చ్ ఉంది దానికి. మళ్ళీ అంటే ఈ సబ్జెక్ట్ కానీ వేరే రీసెర్చ్లోకి వెళ్ళాలి, వేరే ఇన్నోవేషన్స్ రావాలి కొత్తగా. చెప్పాను కదా, మనం ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం వేరు, హ్యూమన్ని సూపర్ హ్యూమన్ తయారు చేయడం వేరు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే మనకంటే బెటర్గా పర్ఫామ్ చేసే ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు. సో మీరు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు ఏఐ వచ్చింది, 12,000 మందిని తీసేశారు. రేపు ఫ్యూచర్లో అడ్వాన్స్ టెక్నాలజీ వస్తే ఇంకా తీసారన్న అంటే నౌ ఇట్ ఈస్ లెర్నింగ్. యాజ్ ఐ సెడ్, నౌ ఇట్ ఈస్ లెర్నింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పూర్తిగా బ్రెయిన్ అండ్ పర్ఫామ్ చేయగలదు. ఏఐ ఈజ్ లైక్ మషిన్ లెర్నింగ్. ఇట్ ఈస్ లెర్నింగ్ అండ్ గివింగ్ రిప్లైస్, మనలాగా యాక్ట్ చేస్తుంది. పర్ఫామ్ చేయాలంటే చేతులు, కాళ్ళు, అంత బ్రెయిన్ దానికి కావాలి కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మనలా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు స్లోగా నేర్చుకుంటూ అన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అది ఇంకొక నెక్స్ట్ 2-3 ఇయర్స్లో, ఎక్కువ రోజులు పట్టదు, 1 or 2 ఇయర్స్లో పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అన్ని జాబులు పోతాయి. అంటే అన్ని సెక్టార్లో ఉన్నవాళ్ళు అన్ని జాబులు పోతాయనే చెప్తున్నాను నేను. సో చూడొచ్చు, ఏదైనప్పటికీ చాలా మంది కూడా పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి కోర్సులు తీసుకుంటూ ఉంటారు. అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళందరికీ కూడా ముప్పనే చెప్పొచ్చు. ఏదైనప్పటికీ వీటికి సంబంధించి మాత్రం మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పవన్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.